ఫస్ట్ ఆల్బమ్ అండి. సీక్రెట్ ఏం లేదు, నా చిన్నప్పుడు మా సాయిరం చిన్నప్పుడు అందరి ఇందులో ఉన్న మెమరీస్ మాట. కాదమ్మా, ఇక్కడ ఇంకా చాలా విచిత్రమైన కనపడుతున్నాయి. తవ్వకాలు, పురాతన తవ్వకాల నుంచి బయటపడినట్టు పడుతున్నాయి. ఏ హారిక, ఈ స్టాంపులో చిన్నప్పుడు ఉండి కదా, స్టాంప్ అయినా అంటారు వీటిని. ఇప్పుడు అది కాదమ్మా, ఇది పెద్ద టాస్క్ కాదు. ఈ మనిషి ఎప్పుడు ఉంది చూసామమ్మా, అదే అన్నిటికన్నా పెద్ద టాస్క్. మాక్సిమం ఈ వీడియోలో చూపించేద్దాం. చూస్తున్నారు కదా, వచ్చింది కదా, చూపించాను కదా. మైక్ నీ దగ్గర ఉందిరా, ఇంకో మైక్ తెచ్చారు. కానీ డాడీ అసలు ఇది రాదనుకున్నారు, చెప్పలేరేమో మీరు. ఇది అవును కదా, శ్రీలంకలు రమ్మన్నారు అన్నారు కదా. స్కూల్ అని చెప్పాను నేను, చూసి స్కూల్ అని ఇప్పచ్చు, మేకులు కాదు. ఆ చిన్న టీవీ జాగ్రత్తగా ఉంచండి. ఆ చిన్న టీవీ ఉంటదమ్మా, మరి అది కలెక్షన్. ఇక్కడ మార్చడం గానీ దులపడం గానీ కుదరదు. దులుపుతాను ప్రతిసారి, అయినా మాకు ఈ గదిలోకి ఎక్కువ డస్ట్ వస్తుందండి. ఎందుకంటే 15 రోజులకి మళ్ళీ మామూలే. ఇవన్నీ బాగా తీస్తేనే గానీ, ఇప్పుడు ఇంకా అవి తీసేస్తున్నాం కాబట్టి సాఫీగా గొడవ ఉండదు ఇంకా. కానీ చూసావా, పెయింటింగ్ కూడా అక్కడ దాకా లేదు. ఇక్కడ పెయింటింగ్ ఉండదు. ఇప్పుడు దీనికి ఏదో అడ్జస్ట్ చేయాలి. మార్కర్ ఉంటది కదా, మార్కర్ తెచ్చేసేలేమో, ఎల్లో కలర్ మార్కర్. ఎందుకు బాటిల్స్ ఉంటాయి కదా, ఎల్లో బాటిల్ చిన్నవి ఉంటాయి కదా, వేసేస్తే సరిపోద్దేమో లైట్ గా. చూద్దాం, చూద్దాంలే. అయితే చిన్న టీవీ అక్కడ ఏమో మళ్ళీ స్పీకర్లో డాడీది ఇది అంతా సెటప్ అంతాని. ఎందుకంటే అక్కడ డివిడీ తీసారా? తీసేసాం. ఇప్పుడు ఏంటి మీకు తెలుసా అండి, ఈ డివిడీ ప్లేయర్లు చిన్నప్పుడు ఇందులో క్యాసెట్ పెట్టుకుంటే కొత్త సినిమాలు వచ్చాయన్నమాట. భలే చూసేవాళ్ళం. మాస్టర్ ప్రింట్లు అనేవారమ్మా మెయిన్ గా మూవీస్. డాడీ దగ్గర ఇప్పటికీ మన దగ్గర చాలా సీడీలు ఉంటాయి, ఒక్కొక్కటి 2 రూపీస్ పెట్టి తెచ్చేవారు. ఈ కింద కూడా ఇప్పేద్దాం దారా, ఇది మంచం మీద పెట్టే ప్రస్తుతానికి. డివిడీ ప్లేయర్లు అయితే 2 కొన్నారు డాడీ. 2 ముందు ఇంకో 2 3 ఉండి అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్నాం. అవును, నాకు ఐడియా లేదు కానీ ఎక్కువగా వీడియో గేమ్స్ అని వీళ్ళు కూడా వీడియో గేమ్స్ తెగాడిసేవారండి. హాల్లో టీవీ ఉండేది, వీళ్ళేమో ఆ బొమ్మలు అది ఎక్కువ చూసేవారు. సోనీ కంపెనీది, అది చాలా బాగుండేది. అది కూడా డాడీకి మ్యూజిక్ అన్నా ఇవన్నీ ఇష్టం. బాగా మ్యూజిక్ సాంగ్. నేనేం చేసేదానంటే అండి, దులిపినప్పుడల్లా ట్యూబ్లైట్ ఒకటి పగలగొట్టేసేదాన్ని. నెలకు ఒకసారి దులుపుతాం కదా, అలా దులుపుకున్నప్పుడల్లా. అవును, వాసన అనేవాడు. సౌండ్ వచ్చేది, పడిపోయింది దులిపినప్పుడు సౌండ్ వచ్చేవాడు. ఏమైంది చిన్నమ్మ అనేవాడు, ఇలాగా ట్యూబ్లైట్ పడిపోయింది మొత్తం, అదే పగిలిపోయిందంటే ఉండి చెప్తాను చిన్నాను ఎలాగో వస్తాను, మీ సంగతి అయిపోయింది అనేవారు. ఇంకా నేనైతే టెన్షన్, మళ్ళీ డాడీ ఏమంటారని. డాడీ ఏమని, మనం ట్యూబ్లైట్లు తీసేసి పక్కన పెట్టినప్పుడు హారీ పగలు కొట్టేసింది కింద. హారిక కూడా పగలగొట్టేసేది, కింద పాడేసేది. హారికయే కదమ్మా, తమరు కూడా మీ అల్లరి చెప్పాలంటే డాడీ చెప్తారులే వచ్చిన తర్వాత. ఇక్కడ ఏముండేది అసలు, ముందు చిన్న టీవీకి ముందు అప్పట్లో లైట్ ఉండి చేపలు తిరిగివి, ఏదో ఒరిజినల్ చేపలు తిరిగినట్టు. పెళ్ళికి గిఫ్ట్ కింద ఇచ్చారన్నమాట నాకు, అది గుర్తుగా అలా ఉంచాను. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఎందుకో అక్కడికే అన్నాను, ఈ టికెట్లు ఉంచేటట్లు లేవండి, మొత్తం మీద వీళ్ళు బదులు కొట్టేసేటట్టు ఉన్నారు అని చెప్పేసి. అంటే లేదు చాలా కుదురుగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు, చూస్తానన్నారు. సరే అని చెప్పేసి ఇంత పోసి ఒక్క రోజు వెళ్ళాను నేను. ఇంత పోసి వచ్చేటప్పటికి ఇంకా ఊరెళ్ళాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మొత్తం 3 ముక్కలు అయ్యి పెట్టుంచారు అనమాట. అలా చేశారు. అక్కడ డాడీ ఫీల్ అయ్యారంట, అమ్మందే జాగ్రత్త. ఒకటి ఏదో పగల కొట్టేసింది, బిట్టుగాడేమో ఎక్వేరియం పగల కొట్టేసింది. ఫ్రిడ్జ్ మీద ఉన్నది కాదు, బిట్టుగాడిని చిన్నపిల్లప్పుడు టీపా మీద ఉన్నప్పుడు, ఫ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు కాదు, టీపా మీద చిన్న ఎక్వేరియం, అదే రౌండ్ గా బౌల్ కింద ఉంటుంది కదండి, అందులో పెట్టి చేపనేస్తే అది శుభ్రంగా తిరుగుతుందని దాన్ని నట్టుకుని లాగేసి మొత్తం బద్దలు కొట్టేసింది. ఇలా చాలానే జరిగినాయి. ఇప్పుడు అది కాదమ్మా, ఈ మంచాన్ని ఏం చేద్దాం అయితే మొత్తం. ఇప్పుడు ఈ మంచం అంటే ఈ పొరుపు దూదంట, పత్తి దూది ఏదో అంటున్నారు డాడీ. ఇది మళ్ళీ కుట్టించాలి, మార్చి పాడేయద్దు, బోల్డ్ రేటు. ఇప్పుడు దొరకట్లేదు, ఒకవేళ వేయించుకుందామని రేటు గురించి కాదు కానీ దొరకట్లేదంట పత్తి. అయితే ఓ పని చేద్దాం, పరుపులు బయటెట్టేసి మంచం తీసినప్పుడు చూపిద్దాం. ఇంకా ఫస్ట్ ఆల్బమ్ అండి. సీక్రెట్ ఏం లేదు, నా చిన్నప్పుడు మా సాయిరం చిన్నప్పుడు అందరి ఇందులో ఉన్న మెమరీస్ మాట. కాదమ్మా, మనం ఇదిగో ఫస్ట్ పేజ్ చూపిద్దాం. ఎక్కువ మంది లైక్ కొడితే కనుక ఫుల్ వీడియో చూపిద్దాం. ఇది కూడా అంటే ఇంకా చాలా ఫొటోస్ ఉంటాయి, అన్ని ఫోటోలు పెడదాం. అదే నుంచి అందరి ఫొటోస్ అందులోనే ఉంటాయి. జాగ్రత్త, ఓన్లీ ఇదే కదా మన దగ్గర కొనుక్కోవాలి. ఆల్బమ్ ఉన్నాయి.
అవన్నీ చూపిద్దాం. డాంబస్కో కూడా మంచం అదిగోండి ఇంకా ఓపెన్ చేయలేదు. హారిక నువ్వు రెడీగా ఉండు. ఇదిగోండి మొత్తం తీసి ఇక్కడ హాల్లో సెటప్ చేసి ఇక్కడ పెట్టేసరి ఇవన్నీ మళ్ళీ సర్దండి అమ్మా ఈ బల్లలో. ఈ మంచం పరుపు తీసిన తర్వాత చూపిద్దాం. ప్రజెంట్ తలకాయలు గట్ట అన్ని పక్కన వేసేస్తున్నాను. ఇంకా అలా పరుపు నీట్గా పక్క పెట్టేసి అప్పుడు లాస్ట్లో మంచం ఎప్పుడు గట్ట చూపిద్దాం. ఓకే సరే అయితే అంతే. పరుపులు ఎక్కడ వేద్దాం? పరుపులు ఏమో ఎక్కడ వేయాలో హాల్లోనో లేకపోతే పక్క వేద్దాం, మరి చూద్దాం. అంటే అది కొంచెం డాడీ కూడా రిపేర్స్ లాంటివి చేయించాలంటున్నారు కదమ్మా. ప్రస్తుతం ఏంటంటే అలా పక్కన పెట్టేసి వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం మార్పిద్దాం. అయితే ముందు అవి తీసేయండి. మీకు ఒకటి చూపిస్తాను. పరుపు తీసేస్తుంటే ఈ కనపడి మాట ఇవి ఏంటనుకుంటున్నారు? హారిక మా మ్యారేజ్ డేకి ఇలా చేసి ఇచ్చేది మాట గిఫ్ట్. ఇదిగోండి నా ఫోటో, ఆయన పాస్వర్డ్ కూడా అంటించింది ఇంగ్లీష్. ఇక్కడ ఇంకా చాలా విచిత్రమైనవి కనపడుతున్నాయి. తవ్వకాలు, పురాతన తవ్వకాల నుంచి బయటపడినట్టు పడుతున్నాయి. ఏ హారిక అప్పట్లో ఏదో ఆనందం. దేనికి ఇది? నా మ్యారేజ్ డేకో పుట్టినరోజుగా ఇచ్చో. స్పెషల్ విషెస్ ఫర్ యూ టు మై మామ్. హ్యాపీ బర్త్డే టు యూ. ఐమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. బాబాయ్ సంసిరుతుంది నేనే. నువ్వే సరేలే. పాపం అన్నదమ్ములు ఇద్దరు కష్టాలు పడుతుంటే కష్టాలు పట్టలేదు, వాళ్ళు కష్టపడుతున్నారు. సర్ప్రైజ్ లో స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఏం చెప్పు సర్ప్రైజ్ లో స్పెల్లింగ్ మిస్టేక్ ఏదో సర్ప్రైజ్ కరెక్టే స్పెల్లింగ్ కదా. పైన మళ్ళీ ఆరు పెట్టాను ఇంటికి పెట్టి గ్రీటింగ్ లో కూడానా? కామెడీ. అవును అప్పుడు ఎంత? 6th, 4th, 3rd క్లాస్. అంటే ఇదిగో ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. లేట్ అయిపోతుంది, మళ్ళీ మంచం ఇప్పాలి కదా. నాకు ఇప్పటికీ గుర్తొచ్చింది. జాగ్రత్త చింపేసాను, ఇప్పుడే చిరిగిపోయింది అది. మమ్మీ అని ఎందుకు రాసు? మమ్మీ అంటే మమ్మీ దయ్యం సినిమా అని మా మమ్మీ రోజు డైలాగ్ కూర్చొని చిన్నప్పుడు ఇలాంటి తమాషా అయిన గిఫ్ట్లు ఇమ్మంటే ఇలా ఇచ్చేది బట నా పుట్టినరోజుకి. మా అమ్మాయి అంటే దయ్యం కదైతే అనేది అనమాట. ఇదిగో ఫోన్లో మళ్ళీ గుర్తుగా ఉంచుకోవాలంటే ఆ పొరపు కింద అయితే ఇంకెవరు తీరు కదా అని అలా ఉంచేసాను అనమాట. ఇంకా చాలానే ఉన్నాయి. హారిక చిన్నప్పుడు ఫోటో అన్నమాట, ఆధార్ కార్డుది. అలా కొన్ని తవ్వకాల్లో బయటపడతాయి అంటారు కదా, అలా బయటపడుతున్నాయి అన్నమాట. తీసేసి ఇంకా ఈ మంచానికి ఈ రోజుతో వీడ్కోలు చెప్పేస్తున్నాను. అయినా ఎక్కడికి వెళ్ళట్లేదులేండి, కిందకే వెళ్తుంది ఇది. మా వారు పాడేయడానికి ఇష్టపడలేదు కాబట్టి దీన్ని రిపేర్ చేస్తామన్నమాట. ఆకుల పరిశ్రమ ఇంగ్లీష్ మీడియం ఏంటి 9th, 10th? ఇదిగోండి చిన్నోడిది. అబ్బబ్బబ్బా ఆ ఒక్క మాటతో మన ఆడియన్స్లో కొంతమంది ఎవరికి వినపడిందో లేదు, మన సబ్స్క్రైబర్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి. ఇది ఎన్నిసార్లు దులిపినా దుమ్ము ఎక్కువ పట్టేస్తుంది రా బాబు. జాగ్రత్త. పేపర్స్ ఎప్పుడు ఈ ప్లేవేట్ ఏం కొత్త ప్లేవేట్ వేయించుకోవాలి. అందాక డాడీ ఇది బెస్ట్. ముద్ర బయటగా పట్టుకెళ్ళిపోంటారా ఈ దేపుకి దులిపేస్తాను. ఈ దేపున ఇన్నాళ్ళకి దీన్ని డీప్ క్లీనింగ్ ఇప్పుడు మళ్ళీ 2 years బ్యాక్ ఏదో ఇంకెవరు చిన్నోడు. సరే చెత్త చెదారం మొత్తం బెడ్ అంతా ఇలా ఉందన్నమాట. జాగ్రత్తగా బయట పెట్టండి. రానా ఇటు పక్కన పెట్టేసేయండి. ఇటు అటు కదా నాన్న, ఇటు వేసేయండి. మళ్ళీ ఇది అంతా తీసేసాక రూమ్ అంతా శుభ్రం చేయాలి నేను. ఒకసారి గది అంతా దులిపేసుకుంటాను, ఇంకా దీపావళి దగ్గరకు వస్తుంది కాబట్టి శుభ్రం పడిపోద్ది ఇంకా కదా.
ఈ మంచం ఆక్రమించేసింది. ఈ వేళకి అవుతుందా అవదంటవా? అమ్మ టీ కట్టనన్నా కదా, టీ కాయమ్మ. అనియ ఇది ఎప్పుడు అయ్యేది కాదు కానీ నేను 3 రూపాయల షాప్ తీసుకొస్తే నా డ్రెస్ డిజైన్ చేసుకోవాలి. ఎవరు గోల వాళ్ళది కదా. ఇక్కడ ముందు ఎలా పడితే అలా ఉంది. ఇది క్లీన్ చేయండి. నేను అదే ఓపెన్ చేసి చూస్తున్నాను. అవి ఓటీజీలు టైప్ సి కూడా కాదేమో. వామ్మో ఎప్పుడో యూఎస్బి. ఎప్పుడో మీ చిన్నప్పుడు ఇవి. ఇందులో ఏం రాశాడు డాడీ? విభూతి. ఓ ఈ స్టాంపులో చిన్నప్పుడు ఉండి కదా, స్టాంపేనా అంటారు వీటిని. ఉంచు గుర్తుగా ఉంచుకున్నారు డాడీ. నేను ఇవన్నీ తీసి బయట అసలు కనపడుతున్నాయా? ఎవరో సంబంధం ఏదో చేస్తున్నట్టుంది. మంచి చీరలు నేసేవాళ్ళేమో. చీరలు నేత నేస్తారు కదా. ఇవి స్టాంపుకి వచ్చి రేట్లు హైయెస్ట్ ఉంటాయి తెలుసా అమ్మా? ఒక్కొక్క స్టాంపుకి ఒక్కొక్క రేట్ ఉంటుందంట. మరి మనకు తెలియదు కానీ ఏదో జ్ఞాపకార్థంగా ఉంచుకున్నారు. చిన్నప్పుడు ఇవే ఉండేవి. దా పెట్టేసి. ఇదేంటి? ఇది ఇందులోనే ఉంది. పని చేస్తాయి ఇప్పుడు, పని చేయవు ఇంకా. అంతే మరి. 3-in-1 అని ఉంది ఏంటి? 3-in-1 అని ఉంది. 3G 2.0 అంటే ఓల్డ్ వర్షన్. అది ట్రై చేయి. ఇదిగోండి మంచం ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చేసింది, బయటకు వచ్చేసింది. ఆ మంచం ఇప్పేసిన దాంట్లో కొంచెం కొంచెం పాటలు ఒక్కొక్క చోట పెట్టాం. ఇక్కడ ఒకటి. ఈ మంచంలో ఎంత స్టోరేజ్ చేశాను అనుకుంటున్నారు? అసలు తీస్తుంటే కానీ మాకు తెలియలేదు మాట. ఒక్కొక్కటి ఏదో తవ్వకాల నుంచి వచ్చినట్టు. మీకు విషయం తెలుసా? బాబా గారిది ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు బయటపడ్డాయి అన్నమాట. చిన్న ఫోటో అప్పట్లో బాగా రేర్ రకం ఉంది, చూపిస్తాను మీకు. చూడట్లేదు. ఇంకో విషయం తెలుసమ్మా, సగం పార్టీ అక్కడ పెట్టాం, ఇంకో సగం పార్టీ అక్కడ ఉంది. అవును, అక్కడ ఇక్కడ షిఫ్ట్ చేసి ఉంచాము. దీన్ని రిపేర్ చేయాలి ఇప్పుడు. నిన్న ఇవన్నీ తీసే కొత్త మంచం వేసేటప్పటికి మనకు ఓపిక అయిపోయాక వీడియో తీయడానికి కూడా ఓపిక లేదు. అందుకే 2 parts కింద తీసాం వీడియో కూడా. ఇప్పుడు ఈ మంచంతో కూడా బిగించింది ఒకటి, ఇప్పేది ఒకటి చూపించాం. అసలు మనం అనుకున్నది ఏంటంటే ఆ రోజే కింద పెట్టేద్దాం అనుకున్నాం. అవును, ఇంకా ఇప్పేది బిగించేటప్పటికి ఇంకా అసలు ఓపిక లేక ఇంకా ఉంచేసాం ఇక్కడ. మంచం ఇప్పడం ఒకటే అండి. అప్పుడు మేము మాట్లాడుకున్న టాకింగ్ అదిని. తర్వాత మళ్ళీ కొత్త మంచం వచ్చిన తర్వాత ఒక వీడియో తీసాం. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.